నమస్తే. వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అగ్నిపర్వతం అంచున కూర్చుని అహింస గురించి మాట్లాడటం అంటే సాహసమే. కానీ లోకం శాంతి కోరుకుంటున్నప్పుడు ఆ సాహసం తప్పనిసరి. ప్రపంచం కళ్ళన్నీ ఇప్పుడు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ పైనే ఉన్నాయి. దశాబ్దాల వైరం, కొన్నేళ్లుగా రగులుతున్న యుద్ధ జ్వాలన మధ్య ఇరాన్ కాల్పుల విరమణ దిశగా ఒక చారిత్రాత్మక అడుగు పడబోతోంది. అమెరికా, ఇరాన్ దేశాల అగ్రనేతలు ముఖాముఖి చర్చలకు సిద్ధమవుతూ ఉండటంతో ఇస్లామాబాద్ ఒక అభేద్యమైన కోటలా మారిపోయింది. గాలి కదలికను కూడా పసిగట్టేలా భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ చర్చల వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? ఆ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ఇది వాళ్ళ బర్నింగ్ టాపిక్. రేపటి బర్నింగ్ టాపిక్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మెగా9 టీవీ. బర్నింగ్ టాపిక్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ టాపిక్. ఇస్లామాబాద్ ఇప్పుడు కేవలం ఒక నగరం కాదు, అంతర్జాతీయ రాజకీయాలకు కేంద్ర బిందువు. శనివారం నుంచి ప్రారంభం కానున్న ఇరాన్ కాల్పుల విరమణ చర్చల కోసం రంగం సిద్ధమైంది. అగ్రరాజ్యం అమెరికా నుంచి కీలక ప్రతినిధుల బృందం వస్తుండటంతో పాకిస్తాన్ ప్రభుత్వం తన సర్వశక్తులు ఒడ్డి భద్రతను పర్యవేక్షిస్తోంది. ముందు జాగ్రత్త చర్యగా అమెరికా నుంచి 30 మంది సభ్యుల అడ్వాన్స్ బృందం ఇప్పటికే ఇస్లామాబాద్ చేరుకుంది. వీరి ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. భద్రతా ఏర్పాట్లు, చర్చల వేదిక, ప్రతినిధుల బస, ఇలా ప్రతి అంశాన్ని అమెరికా భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా మార్చుతున్నారు. పాకిస్తాన్ హోంమంత్రి మొహసిన్ నఖ్వీ స్వయంగా రంగంలోకి దిగి అమెరికా చార్జ్ డి అఫైర్స్ నటాలీ బేకర్తో భేటీ అయ్యారు. అతిథులకు చిన్నపాటి అసౌకర్యం కూడా కలగదు. ఇది మా హామీ అంటూ పాక్ ప్రభుత్వం మాటిచ్చింది. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, యుద్ధాన్ని శాంతితోనే ఆపాలి. పశ్చిమాసియాలో గత కొంతకాలంగా రగులుతున్న మాటలను ఆర్పేందుకు ఇప్పుడు ప్రపంచ దేశాలు నడుం బిగించాయి. వినాశనానికి ముగింపు పలికేందుకు, శాంతి బాటలు వేసేందుకు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఒక కీలక అడుగు పడబోతోంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న ఈ కాల్పుల విరమణ చర్చలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. చెడిపోయిన తర్వాతే బుద్ధి వస్తుంది, కాలిపోయిన తర్వాతే శాంతి గుర్తొస్తుంది అన్నట్లుగా ఉంది ప్రస్తుతం పశ్చిమాసియా పరిస్థితి. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. అమెరికా, ఇరాన్ మధ్య ఉన్న ఉద్రిక్తతలను తగ్గించి కాల్పుల విరమణ దిశగా కీలక చర్చలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికోసం అగ్రరాజ్యం అమెరికా తన అత్యంత శక్తివంతమైన 3 ప్రతినిధులను రంగంలోకి దించింది. అమెరికా తరపున స్వయంగా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ ఈ చర్చలకు సారథ్యం వహిస్తున్నారు. ఆయనతో పాటు డొనాల్డ్ ట్రంప్ అత్యంత సన్నిహితుడు, రియల్ ఎస్టేట్ దిగ్గజం స్టీవ్ విట్కోవ్, అలాగే మధ్యప్రాచ్య రాజకీయాల్లో విశేష అనుభవం ఉన్న జేర్డ్ కుష్నర్ ఈ బృందంలో ఉన్నారు. అబ్రహాం ఒప్పందాల సమయంలో కీలక పాత్ర పోషించిన కుష్నర్ రాకతో ఈ చర్చలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ఇరాన్ కూడా ఈ చర్చలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేవలం దౌత్యవేత్తలనే కాకుండా రాజకీయంగా పట్టున్న నేతలను పంపింది. ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ గాబెర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరక్చి ఇస్లామాబాద్ వేదికగా తమ గళాన్ని వినిపించనున్నారు. ఇప్పటికే వీరు పాకిస్తాన్ చేరుకున్నారని ది వాల్ స్ట్రీట్ జర్నల్ ధృవీకరించింది. ఈ చర్చలు కేవలం 2 దేశాల మధ్య సమస్యలకే పరిమితం కావు. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, హమాస్, హిజ్బుల్లా మధ్య సాగుతున్న దాడులను ఆపేందుకు ఇరాన్ సహకారం కీలకం. అమెరికా తన ఆర్థిక, సైనిక దౌత్యం ద్వారా ఈ ఒప్పందానికి రావాలని చూస్తుంటే ఇరాన్ తనపై ఉన్న ఆంక్షలు మరియు ప్రాంతీయ భద్రత గురించి చర్చించనుంది. అగ్రరాజ్యం అమెరికా నుండి వచ్చే ప్రతినిధుల భద్రత విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఎక్కడా రాజీ పడకూడదని నిర్ణయించుకుంది. ఇస్లామాబాద్లోని అత్యంత కీలక ప్రాంతాలను ప్రభుత్వం రెడ్ జోన్ పరిధిలోకి తీసుకువచ్చింది. కేవలం చర్చలు జరిగే ప్రదేశాలే కాకుండా ప్రతినిధులు అడుగుపెట్టే ప్రతి అంగుళాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అమెరికా బృందం బస్ చేసేందుకు ఒక ప్రముఖ హోటల్ను ప్రత్యేకంగా ఎంపిక చేశారు. అయితే సాధారణంగా గదులు కేటాయించడం కాకుండా భద్రతా కారణాల దృష్ట్యా ఆ హోటల్ మొత్తాన్ని ఖాళీ చేయించారు. ఇతర పర్యాటకులు లేదా సాధారణ ప్రజలకు అక్కడ ప్రవేశం నిషిద్ధం. ఇది కేవలం ఒక బస ప్రాంతంలా కాకుండా ఒక అభేద్యమైన కోటను తలపిస్తోంది.
ప్రతినిధులు విమానాశ్రయం నుండి హోటల్కు, అక్కడి నుండి చర్చా వేదికలకు వెళ్లే మార్గాలన్నింటినీ రెడ్ జోన్గా ప్రకటించారు. నిప్పు లేనిదే పొగరాదు అన్నట్లుగా గతంలో ఎదురైన భద్రతా సవాళ్లను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. హోటల్ లోపల, వెలుపల, చుట్టుపక్కల ప్రాంతాల్లో వేల సంఖ్యలో భద్రతా సిబ్బందిని మోహరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు స్నిప్పర్లు, ప్రత్యేక కమాండోలు నిరంతరం పహారా కాస్తున్నారు. ఈ బృందాల బస ముగిసే వరకు రెడ్ జోన్ ప్రాంతం పూర్తిగా మూసివేయబడుతోంది. స్థానికుల రాకపోకలపై కూడా ఆంక్షలు విధించారు. రాజధాని ఇస్లామాబాద్ ప్రస్తుతం ఒక అసాధారణ పరిస్థితుల్లో ఉంది. విదేశీ ప్రతినిధుల రాకతో నగరం కలకల్లాడుతున్నప్పటికీ తెర వెనుక నిఘా నేత్రాలు నిరంతరం పహారా కాస్తున్నాయి. ముఖ్యంగా రెడ్ జోన్ ప్రాంతాన్ని ప్రభుత్వం తన పూర్తి ఆధీనంలోకి తీసుకుంది. ఈ జోన్లో కీలక ప్రభుత్వ భవనాలు, విదేశీ రాయబార కార్యాలయాలు మరియు విదేశీ అతిథులు బస చేసే లగ్జరీ హోటళ్లు ఉండడంతో ఇక్కడ ఈగ కూడా వాలకుండా ఏర్పాట్లు చేశారు. ప్రతినిధుల ప్రయాణం నుండి వారు బస్ చేసే గదుల వరకు ప్రతి అడుగు బ్లూ బుక్ నిబంధనల ప్రకారమే జరుగుతోంది. వివిఐపి ప్రోటోకాల్లో అత్యున్నత ప్రమాణమైన ఈ బ్లూ బుక్ ప్రకారం ప్రతినిధుల భద్రతకు ఎటువంటి లోటు రాకుండా త్రివిధ దళాల సమన్వయంతో నిఘా నీడను ఏర్పాటు చేశారు. వారి ప్రయాణ మార్గాల్లో ముందస్తు తనిఖీలు, స్నిప్పర్ల మోహరింపు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. మరోవైపు సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తూనే భద్రతా కారణాల దృష్ట్యా రాజధానిలోకి ప్రవేశించే కొన్ని కీలక మార్గాలను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. కేవలం అనుమతి ఉన్న వాహనాలను మాత్రమే క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. ఏ చిన్న పొరపాటుకు తావు లేకుండా అత్యవసర విభాగాలు, ఆసుపత్రులను హై అలర్ట్లో ఉంచారు. వైద్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. సిబ్బంది అవసరమైన సామాగ్రిని అన్ని సమయాల్లో అందుబాటులో ఉంచాలని వారికి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ భద్రతా ఏర్పాట్లలో భాగంగా రెడ్ జోన్కు సమీపంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో జరగాల్సిన పరీక్షలను అధికారులు వాయిదా వేశారు. IMBC G6/4లోని 2 పరీక్షా కేంద్రాలతో పాటు G5లోని ప్రధానమంత్రి స్టాఫ్ కాలనీలో గల పరీక్షా కేంద్రాన్ని కూడా వాయిదా వేసినట్లు అధికారిక సమాచారం తెలియజేసింది. ఇస్లామాబాద్, రావల్పిండిలో సెలవులను ప్రకటించారు. ఇస్లామాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు సహాయం చేయటానికి, సురక్షితంగా మార్గదర్శనం చేయటానికి రోడ్లపై మోహరించారు. పౌరులు తమ ప్రయాణాలకు అదనపు సమయం కేటాయించుకోవాలని, సహనంతో ఉండాలని, విదేశీ ప్రతినిధుల రాకపోకలు జరిగే సమయంలో ట్రాఫిక్ అధికారులతో సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ముళ్లబాటలో నడిచిన గమ్యం శాంతి అయితే ఆ ప్రయాణం సార్థకమే. శనివారం జరగబోయే ఈ చర్చలు ఆసియా దేశాల్లో, ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలను తొలగిస్తాయని ఆశిద్దాం. పాకిస్తాన్ కల్పిస్తున్న ఈ అభేద్యమైన భద్రత మధ్య శాంతి మంత్రం ఫలిస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.